హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఎవరైనా కష్టపడాల్సిందే, తప్పదండి. ఏది సులువుగా మన చేతికి రాదు అని అందరూ ఫస్ట్ దాన్ని గమనించాలి. కొందరు ఎలాగంటే ఎన్ని కష్టాలు వచ్చినా గుండె నిబ్బరంతో ధైర్యంగా నవ్వుతూ జీవితాన్ని గడిపిస్తూ ఉంటారు దిగమింగుకుంటూ. వాళ్ళని చూస్తే కష్టాలు ఉన్నట్టు, వాళ్ళకి ఏం బాధ ఉన్నట్టు అసలు తెలియదు, మనకు తెలియదు. కొందరు ఎలా అంటే ప్రతి చిన్నదానికి ఫీల్ అయిపోతూ ఉంటారు. నాకే ఎందుకు ఇచ్చారు భగవంతుడి కష్టాన్ని, నేనేం పాపం చేశాను, నాకే ఇలా అవుతుంది, నాకే 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 అని నాకే. సుఖాలు ఇచ్చింది మాత్రం లెక్క పెట్టుకోరు. కొంచెం ఇచ్చిన కష్టాల్ని కౌంట్ చేసుకొని సుఖాలని పక్కనేస్తూ ఉంటారు. ఎందుకమ్మా? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మనిషి నైజం అంతేనండి. ఎప్పుడైనా సరే కష్టాలే హైలైట్ చేసుకుంటా కానీ నిన్న పడ్డ సుఖం నువ్వు గుర్తుండదు. ఇవాళ ఏదో కాస్త కొంచెం బాధ వేసేటప్పటికీ ఇంకా ప్రపంచంలో ఎవరికీ లేదు, నాకే ఉంది, నాకే ఎందుకు దేవుడు ఇలా చేశాడు, మా ఫ్యామిలీనే ఎందుకు చెప్పించాడు ఇలాగా, ఇంకా అలాంటి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి అసలు వాళ్ళు ఫర్దర్గా ఇంకా ఏం చేయలేరండి. ఎప్పుడైతే మనిషి ఆ నెగిటివ్ ఆలోచనతో డౌన్ అయిపోతాడో నెక్స్ట్గా నిజంగా ఒకవేళ ప్రాబ్లం వస్తే ఏమవుతుందండి, ఏం చేయాలంటే మామూలుగా అయితే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని చూసుకోవాలి. అది చెయ్యకపోగా అదే ప్రాబ్లంను ఒక భూతద్దంలో చూసి దాన్ని మల్టిపుల్ చేసుకొని, అంటే ఒకటి ఇంతనే ఉంటుంది ప్రాబ్లం, ఆ ప్రాబ్లాన్ని ఇంకా 10 ఇంతలు 20 ఇంతలు ఇంకొక దాన్ని చేసుకుంటూ ఇంకా ఏం ముందుకు జరగలేడండి. సో ఏంటంటే నీకే కాదు కష్టాలు, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికి కష్టాలు ఉన్నాయండి. కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరు. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. ఎవరి కష్టాలు లేవు చెప్పండి. కాకపోతే ఏంటంటే కొంతమంది చెప్తారు, ఎక్స్ప్రెస్ చేస్తారు, కొంతమంది చెప్పరు. ప్రతి ఒక్కరూ నా కష్టాల లిస్ట్ మొత్తం నేను బోర్డు వెనక ముందు వేసుకొని తిరగలేను కదా. సో అది ఏంటంటే మనం నిబ్బరించుకోవాలి. ఈ కష్టం వచ్చింది కదా, దీన్ని మనం ముందుకు ఎలా వెళ్ళిపోవాలి. నాకున్న కష్టం చిన్నదే, పక్కన వాళ్ళ కష్టాలు ఇంకా ఎన్నో ఉంటాయి. సో అలా అనుకోవాలి. కానీ ప్రతి ఒక్కడు సుఖంగా ఉన్నాడు, ప్రతి ఒక్కడు హ్యాపీగా ఉన్నాడు, నా లైఫే ఇలా పాడైపోయింది, నేనే ఇలా అయిపోయాను అని అనుకుంటూ ఉంటే నువ్వు ముందుకు ఏమి జరగలేవు, ఇంకా సాధించలేవు జీవితంలో. మనం ఏమి సాధించలేవు. సో ఏంటంటే కష్టాలు అనేవి నువ్వు చూసేదాన్ని బట్టి, నువ్వు దాన్ని ఎలా చూస్తున్నావు, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలనే దాన్ని బట్టే ఉంటుంది. కానీ అంతేగాని నాకే కష్టాలు, ఇంకా నేను ఇంతే, నా బతికింతే, నా జీవితం నేను ముందుకు వెళ్ళలేను అని అనుకున్నప్పుడు ఏం సాధించలేమండి. సో వేరే వాళ్ళ కష్టాలు లేవు అని నువ్వెలా చెప్పగలవు? నువ్వు చెప్పలేవు. ఆడిప్పుడే ఇంట్లో కొట్లాడొచ్చేసి వచ్చాడేమో, లేకపోతే ఇప్పుడే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి నిన్న అయ్యి వాళ్ళ బాగా వచ్చాడేమో, లేకపోతే ఇంకొక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, నీకు తెలియదు కదా. నువ్వు హౌ కెన్ యూ అసిస్ట్? సో అది చాలా తప్పండి. సో నీకున్న కష్టం ఒకవేళ వచ్చిందే అనుకోండి, దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలి అనేది వాళ్ళని చూసి నేర్చుకో. ఒకవేళ వాళ్ళు నిజంగా కష్టాలు ఉన్నా కూడా వాళ్ళు బాగున్నారేమో, వాళ్ళు ఎంత గుండె నిబ్బరంగా ఉన్నారు అనేది నేర్చుకుంటే తప్ప ముందుకు సాగలేడండి. సో అట్లాంటి కష్టాలు నీవు అనుకున్న ఒకసారి బయటికి వెళ్ళి చూడు, ఎంతమంది ఉన్నారండి. ఇప్పుడు మనం ఈ అడ్డ మీద కూలీలు అంటాం, ఆడు పొద్దున్న ఏ హోత్తో వస్తాడు, నాకు ఇవాళ ఏదో ఒక పని దొరుకుతుంది, నేను ఏదో ఒకటి డబ్బులు, నాకు ఒక 100 రూపాయలు వస్తాయి, ఈ 100 రూపాయలతో నేను నా భార్య పిల్లల్ని పోషించుకుంటానని ఆశతో వాడికి తెలియదు. నిజంగా వాడికి అక్కడ పని దొరుకుతుందా లేదో అని కూడా తెలియదండి. సో వాడు ఇవాళకి దొరకలేదు, ఇంకా అయిపోయిందా, నాకు వచ్చాయి కష్టాలు అనుకోడు. వాళ్ళు మళ్ళీ రేపు అదే వాడు ఉన్నంతలో రొట్టో పప్పో ఏదో పచ్చడో తెచ్చుకొని తిని మళ్ళీ బాక్స్ పెట్టుకొని మళ్ళీ వస్తాడు. మరి వాడిని నిన్న పని దొరకలేదు కదా, వాళ్ళకి ఏం గ్యారంటీ ఉండదండి. ఇవాళ పని దొరుకుతుందని గ్యారంటీ ఏమీ ఉండదు. పని ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. అలా అని వాడిని నీరసపడిపోయి రాకుండా ఉంటాడా? సో అట్లాగే ఎంతోమంది ఉన్నారండి. ఇప్పుడు వృద్ధాశ్రమంలో ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎన్నో రోగాలు ఉంటాయి, హాస్పిటల్స్లో ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పుకోలేని బాధలు ఉంటాయి. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళు అట్లాగే వెళ్ళిపోతున్నారు కాదు, అలాగే వెళ్ళిపోరు కదండి. వాళ్ళే మోటివేట్ చేసుకోవాలి. సో నీకు ఒక కష్టం వచ్చినప్పుడు నీకు నువ్వే ధైర్యం, నేను ఈ కష్టాన్ని నేను దాటి ముందుకు వెళ్ళిపోతాను అనుకోవాల్సింది. కానీ నా కష్టమే వచ్చింది, నాకే వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఈ కష్టాలు వచ్చినప్పుడు ఇంకొక మెంటాలిటీ ఏమంటే ఎవరన్నా వచ్చి అడగాలి, ఏం కష్టాలు వచ్చింది, ఏమైంది నీకు అనేది అడగాలన్నమాట. సో దీన్ని స్ప్లిట్ మెంటాలిటీ. ఏంటంటే వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మన మీద సానుభూతి చూపరు. నన్ను ఎవరు అడగట్లేదు ఏంటి, నేను ఇంత కష్టాలలో ఉన్నానేంటి,
అని అనుకుంటే ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరి కష్టాలు ఎవరు తీరుస్తారు చెప్పండి? మీకు లేవా, నాకు లేవా? కోట్లు ఉండే వాళ్ళకు కూడా కష్టాలు లేవా? వాళ్ళకు కొంతమంది కోట్లు ఉంటాయి కానీ తినడానికి కూడా వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండి గంజి తాగి ఉంటారు. అందుకని ఆడేం చేస్తాడు, సన్యాసం స్వీకరించాడండి. అందుకని కష్టాలు వస్తాయి, మనుషులమైన తర్వాత మనం అన్నీ భరించాలి అంటారు కదా. కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా అని అంటారు. సో మనము కష్టాలు వచ్చినప్పుడే దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళిపోతేనే తప్ప మనం జీవితంలో ముందుకు సాగలేమండి. నా కష్టం ఇంతే, నా జీవితం ఇంతే. సో నేను పొద్దునే లేస్తూనే ఏమనుకుంటాం, నాకు నిన్న బాగలేదు, ఈరోజు బాగుంటుందేమో. ఒక హోప్తో నువ్వు ఉండు, అప్పుడు ఇంకా నీకు బాగుంటుంది. ఫస్ట్ లేవగానే నువ్వు నెగిటివ్ ఆలోచనతో ఉంటావు అనుకోండి, అయిపోయిందనమాట. సరే, ఒక మామూలుగా ఇలాంటి వాళ్ళు అంటే పొద్దున్న లేవగానే కాస్త తెల్ల తిరుగుతుందండి. సరే, రాత్రి అన్నం తినలేదు, లేకపోతే నిద్ర సరిగ్గా పట్టలేదు, లేకపోతే ఇంకొంచెం ఏదైనా ప్రాబ్లం అయిపోయింది, నాకు ఎందుకో కళ్ళు తిరిగిపోతున్నాయి, నాకు ఏమైపోతుందో ఏమో. చలో అక్కడి నుంచి స్టార్ట్. నాకు కళ్ళు తిరుగుతున్నాయి, నాకు ఏం హెల్త్ ప్రాబ్లం ఉందో ఏమో. అడి కర్మానికి లేవగానే మళ్ళీ ఏదో కాస్త కింద పడతాడు, ఇంకా అయిపోయింది. అక్కడి నుంచి స్టార్ట్. ఇక మొత్తం ఏ లెవెల్కి వెళ్ళిపోతాడంటే ఇంకా కోమాలోకి వెళ్ళిపోతానేమో అంత లెవెల్కి వెళ్ళిపోతాడు. ఏమో రాత్రి నువ్వు అలా ఆలోచించడు, పాజిటివ్గా నెగిటివ్గా ఆలోచిస్తాడు. అయిపోయింది, ఇంకా నా పిల్లలు ఏమైపోతారో, నా పెళ్ళం అయిపోతుందో ఏమైపోతుందో, ఇంకా నా ఆస్తులేంటో పాస్తులేంటో, నేను హాస్పిటల్లో ఉండిపోతానేమో, ఇవి ఆలోచనలు. అలా కాకుండా నువ్వు పాజిటివ్గా ఆలోచించు. రాత్రి నేను తినలేదు కదా, అందుకని చెప్పేసి నా హెల్త్ ఇలా అయిపోయిందేమో అని నువ్వు ఆలోచిస్తే నీకేం ఉండదండి. దానికే తెగ బాధపడిపోయి ఇంకా నాకే వచ్చాయి కష్టాలు, ప్రతి ఒక్కరు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నాకు దేవుడు నాకే ఇచ్చాడు ఈ కష్టాలు, ఇంకా నువ్వు ఏమీ చేయలేవండి. అందుకని అదేంటంటే నీ మీద నీకు నమ్మకం పెట్టుకో. ఇవాళ బాగలేనంత మాత్రం ఈ రోజు కష్టం రేపు ఉండదు, రేపటి కష్టం ఎల్లుండదు. ఇంకోటి ఏంటంటే కొందరి ఫీలింగ్స్, వాళ్ళ భ్రమలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకేం డబ్బు బాగా ఉంది, డబ్బు ఉన్న వాళ్ళకి కష్టాలు ఉండవు, డబ్బు ఉంటే చాలు అంటే కొందరు మైండ్ సెట్ అట్లుంటుంది. అరే మాకు డబ్బు లేక మేము కష్టాలు, వాళ్ళకే అన్ని డబ్బులు ఉన్నాయి జీవితంలో, మనం ముడి పెట్టకూడదు. డబ్బు ఉన్న వాళ్ళకి కష్టాలు ఉండవు అనుకోవడం అంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి కదా, కొద్ది రొట్టె అంతే కదా. నీకుండే కష్టాలు నీకుండే కష్టాలు నావే. ప్రతి ఒక్కటి వీళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు బాగున్నారు, నేను బాగలేను. సో ఇంకేంటంటే వాళ్ళకైతే దేవుడు లైఫ్ బాగిచ్చాడు, నాకెందుకు ఇలా చేశాడు, నేను పూజలు చేశాను, నోములు చేశాను, మంచి చేశాను, చెడు చేశాను. అసలు నీకు వచ్చిన కష్టం నాకు వచ్చిన కష్టమే కాదనుకో. అప్పుడు ఎంత జీవితంలో హాస్పిటల్స్లో చూస్తామండి, మృత్యుతో పోట్లాడుతూ బతుకుతామో లేదో తెలియకుండా వాళ్ళకి వచ్చిన కష్టం ఉంది. నీ కష్టం ఎంత? నీకు తలనొప్పి వచ్చింది కదా, వాడికి తలలోనికే ఆపరేషన్ అయింది నీకు, మరి వాడెంత కష్టపడాలి అంటారు చూడండి. చెప్పులు లేనివాళ్ళు ఏడుస్తారంట, కాళ్ళు లేనివాళ్ళు ఏడుస్తారంట. నీ కాలికి చెప్పులు లేకపోతే ఎక్కువ బాధ ఉంటుందా? అసలు కాళ్ళు లేనివాడికి బాధ ఉంటుందా? కదా. చెప్పులు లేని వాడి బాధ ముందు కాళ్ళు లేని వాడి బాధ ఎక్కువ కదా, వాడు అది చూసుకోడు. అందుకని ఎప్పుడైనా సరే మనిషికి ఒక ధైర్యం అనేది ఉండాలి. ఏదైనా సరే నేను సాధించగలను, నాకు ఈరోజు మంచి రోజు జరుగుతుంది, నిన్న బాగలేదు ఈరోజు బాగుంటుంది, నిన్న జరగని పనులు నాకు ఇవాళ జరుగుతాయి అనుకున్నప్పుడు దానికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. లేకపోతే ఇంతే, ఇంకా మనిషి ఎదగలేడనమాట. ఇప్పుడైనా సరే దేవుడు ఇచ్చింది, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడా, కాపాడుకుంటూ కష్టాలను జయించాము అంటే మనకంత అదృష్టవంతులు ఇంకొకరు ఉంటారండి. అంతే. హెల్త్ బాగుంటే, ఆరోగ్యం బాగుంటే నీకు డబ్బులు లేకుండా పర్వాలేదండి. నీకు డబ్బులుండి ఆరోగ్యం లేకపోతే ఏం చేస్తావు? ఉన్న డబ్బులను దానికే కదా పెడతావు. సో మనిషికే కష్టాలు వస్తాయి కాబట్టి అందరూ అది గ్రహించి దాన్ని తట్టుకునే శక్తి ఆ భగవంతుని ఇవ్వమని ఇంకా కోరుకుంటే ఇంకా మంచిది. అంతే. ఏది ఇచ్చినా నాకు తట్టుకునే శక్తి దేవుడు అంటే దేవుడు ఇస్తాడు. అట్లాగా అలా అనుకోరు కదా. నేను నిన్న పూజ చేశాను, దేవుడా నాకు ఈరోజు కష్టం తీరిపోవాలనుకుంటే ఇంకా ఎక్కువ అయిపోయింది. అసలు ఇంకా ఏం ఎక్కువ కాలేదు అక్కడ. నువ్వు ఊహించుకొని దాన్ని ఇంకా ఎక్కువగా దాన్ని రెండింతలు మూడింతలు చేసుకుంటున్నావు అంతే. థ్యాంక్ యూ.